అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఈ పర్ఫెక్షన్ అనేటువంటి చాప్టర్లో మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసామండి. ఇంకా 3 పారాస్ మిగిలి ఉన్నాయి. సో మనకి ఈ చాప్టర్ లో మొదటి నుండి బాబా పర్ఫెక్షన్ అంటే ఏంటి, పర్ఫెక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే ఈ ప్రాపంచికంగా ఉండేటువంటి పర్ఫెక్షన్ కి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి పర్ఫెక్షన్ పరిపూర్ణతకి కొన్ని వ్యత్యాసాలు ఏంటి, ఇవి చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రస్తుతం మనం ఇంకా చివరికి వస్తూ ఉన్నాం. అయితే ఈ పర్ఫెక్షన్ అనేది ఒక అవతారుడి విషయంలో, సద్గురు విషయంలో ఎలా ఉంటుంది, అలాగే పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, అంటే స్పిరిచువల్ పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ చివరి పారాగ్రాఫ్స్ లో వివరించడం జరిగింది. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దామండి. జై బాబా అండి. చదవండి. జై బాబా. ఫాంట్ కొంచెం పెంచుతారండి. ఓకే ఓకే. జై బాబా. Human activities are limited by the opposites and perfection is beyond them. It should not be imagined, however, that perfection has no human element about it. అంటే ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవుడి యొక్క ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతలన్నిటి కూడా, మానవుడి యొక్క చేతలన్నిటి కూడా అవి లిమిటెడ్ బై ఆపోజిట్స్, పరస్పర వ్యతిరేకాల చేత అవి పరిమితం చేయబడతాయి. ప్రతి యాక్టివిటీ కూడా అది పరిమితమే అయి ఉంటుంది. అండ్ పర్ఫెక్షన్ ఈస్ బియాండ్ దెమ్. ఈ పరిపూర్ణత అనేది మాత్రం ఈ పరిమితులకు అతీతంగా ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ బి ఇమాజిన్, హౌఎవర్ దట్ పర్ఫెక్షన్ హ్యాస్ నో హ్యూమన్ ఎలిమెంట్ అబౌట్ ఇట్. అంటే ఈ పరిపూర్ణతలో ఈ మానవ యొక్క మూలకం ఏదైతే ఉందో అది లేదు అని భావించడానికి లేదట. వెన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అన్హ్యాపీ దే లవ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్ హ్యాపీ. ఈ మానవులు వాళ్ళు సంతోషంగా లేకపోయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని పెట్టడానికి, సంతోషింపచేసే విధంగా ప్రవర్తించడానికి అలవాటు చేసుకుంటూ ఉంటారు. బట్ ఈవెన్ ఎ పర్ఫెక్ట్ వన్ హూ ఈజ్ ఎటర్నల్లీ హ్యాపీ ఈజ్ నాట్ వితౌట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు శాశ్వతంగా ఆయన అనంత ఆనందంలో మునిగి ఉన్నప్పటికీ ఆ పర్ఫెక్ట్ అన్నట్టు ఆ సద్గురు కానీ అవతారుడు కానీ సంపూర్ణమైన అనంత ఆనందంలో మునిగి ఉన్నప్పటికీ కూడా హూ ఈజ్ ఎటర్నల్లీ హ్యాపీ వాళ్ళు ఉన్నా కూడా వితౌట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వాళ్ళు హాస్య చతురతను లేకుండా ఉంటారు అని భావించడానికి లేదట. అంటే మనలాంటి వాళ్ళు మనకి ఆనందం ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ ఆయన నిరంతర ఆనందంలో ఓల్లాడుతూ ఉన్నా కానీ ఆయన కూడా ఆ హాస్య చతురతను కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, పర్ఫెక్షన్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ బీయింగ్ ఇన్హ్యూమన్ బట్ సూపర్ హ్యూమన్. It is the full development of that rationality which is implicit in humanity. ఇంకో విధంగా చెప్పాలంటే పర్ఫెక్షన్, ఈ పరిపూర్ణత అనేది అది మానవత్వంలో కాదు, ఆ స్థాయికి ఇటు ఇన్హ్యూమన్ కాదు. చెప్పట పరిపూర్ణత అంటే ఈ మానవత్వం లేకుండా ఉండటం కాదు, అది సాధారణ మానవుడి స్థాయికి అతీతంగా ఉంటుంది. బట్ సూపర్ హ్యూమన్ అంటే మానవుడి యొక్క స్థాయికి అతీతం మించి ఉంటుంది ఆయన యొక్క పరిపూర్ణత అనేది. అండ్ ఇట్ ఈస్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రేషనాలిటీ విచ్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ హ్యుమానిటీ. అంటే అందులో కూడా పైన చెప్పినట్టుగా వివిధ రకాల సన్నివేశాలు తగ్గినట్టుగా ఆయన తనను తాను మోల్డ్ చేసుకుంటారని చెప్పారు పై పేరాలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తారంటే
మానవత్వం ఆయనలో అంతర్లీనంగా ఉంటుంది. అది బయటికి వ్యక్తం కాకపోయినా ఇంప్లిసిట్ అవ్యక్తమైన రూపంలో ఉంటుంది ఆ హేతుబద్ధత, రేషనాలిటీ అనేది. ఆ హేతుబద్ధత ఆ పర్ఫెక్ట్ వన్లో, పరిపూర్ణంలో కూడా ఈ మానవత్వం అనేది, ఆ రేషనాలిటీ అంటే ఆ ప్రశ్నించే తత్వం, ఆ హేతుని కనుక్కోవటం అనేది, దాన్ని కోరటం అనేది, అలాంటిది పరిపూర్ణులలో కూడా అంతర్లీనంగా ఉంటుంది, వ్యక్తం కాకుండా ఉంటుంది ఇంప్లిసిట్ అంటే. అంటే అందువలనే ఆయన మానవుడిలాగా కూడా ప్రవర్తించగలుగుతున్నాడు. మనకేంటంటే ఆ స్థాయి అర్థం కాదు కాబట్టి ఈ కలవరపడుతూ ఉంటాం అనమాట ఆయన యొక్క ప్రవర్తనను చూసి. ఆయన అంత అతీతమైన స్థితిలో ఉన్నా కానీ మనలాగా ఎలాగ ప్రవర్తిస్తున్నారు అని మనం భావిస్తూ ఉంటాం. ఆయన యొక్క చేతలను చూసి పైపేరాల్లో చెప్పినట్టుగా మనం కొంచెం కలవరపడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే అది మన స్థాయిని మించిన స్థితి కాబట్టి ఆయనది. ఆయన ఆ పరిపూర్ణతలో కూడా అంతర్లీనంగా ఉంటే మానవత హేతుబద్ధంగా కూడా పరిణితి సాధించి ఉంటుంది. అందువల్ల ఆయన హాస్యరసాన్ని కూడా కలిగి ఉంటారు అని చెప్తున్నారు. నాకు ఇట్లా అర్థమైంది. జై బాబా. జై బాబా. ఎవరైనా ఏదైనా యాడ్ చేస్తారండి? ఇక్కడ సెకండ్ లైన్ లో హ్యూమన్ బీయింగ్స్ అన్హ్యాపీగా ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళని నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు అన్న లైన్ కొంచెం డిస్కనెక్టివ్ గా అనిపిస్తుంది ఇక్కడ పారాగ్రాఫ్ లో. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అన్హ్యాపీ, they love to make themselves and others happy. అంటే బహుశా అది అంటే మానవ నైజం గురించి చెప్తూ దాని కంటిన్యూషన్ గా చెప్పారు కదా. మళ్ళీ పర్ఫెక్ట్ వన్ కూడా అలాగే ఉంటారు. అంటే పర్ఫెక్ట్ వన్ అంటే బహుశా నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ పర్ఫెక్షన్ గురించి మాట్లాడుతూ అది బియాండ్ ఆపోజిట్స్ అని చెప్పారు కదా ఫస్ట్ లైన్ లో. కాబట్టి బియాండ్ ఆపోజిట్స్ అన్నారు కాబట్టి ఇదేదో అసలు కంప్లీట్ గా హ్యూమన్ క్వాలిటీస్ ఏవైతే మామూలుగా సాధారణంగా మనిషిలో ఉంటాయో అటువంటి క్వాలిటీస్ ఏమైనా కనిపించకుండా ఉంటాయని అనుకుంటున్నారేమో అని చెప్పడానికి జనరల్ కామన్ మ్యాన్ ఏం చేస్తాడు అనేది ఇక్కడ చెప్తూ ఇతను కూడా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమన్ కలిగి ఉంటాడు అని చెప్తున్నారు. అందుకోసం అక్కడ అది మాట్లాడారని అనిపించింది. అంటే కామన్ హ్యూమన్ బీయింగ్, కామన్ మ్యాన్ క్వాలిటీ చెప్పి ఇటువంటి పర్ఫెక్ట్ వన్ కూడా క్వాలిటీ ఉంటుంది అని చెప్పండి. అంటే బహుశా దాసు అది మంచి క్వశ్చన్ యాక్చువల్ వాసు అడిగింది. మామూలుగా మనం అన్హ్యాపీగా ఉన్నప్పుడు అందరం మెజారిటీ పీపుల్ అన్హ్యాపీగానే ఉంటాం, చుట్టూ ఉన్న వాళ్ళు అన్హ్యాపీ చేస్తాము. కానీ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హ్యూమర్ గురించి చెప్పాలనుకున్నారు కనుక ఆ హ్యూమర్ అన్నది యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ హ్యూమర్ ఎలాగ మన బలహీనతల మీదే మనం జోకులు వేసుకుంటాం కదా అన్నట్టుగా మధ్యలో ఆ సెంటెన్స్ వచ్చింది అనమాట. అందుకు కొంచెం హార్డ్గా అనిపించిన హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యూమర్ని డిఫైన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అక్కడ. అందుకే ఆ సెంటెన్స్ వచ్చింది. ఓకే, అదే మీరు చెప్పిందే డెఫినేషన్ యాక్చువల్గా. కొంచెం వాసు చెప్పినట్టు కొంచెం హార్డ్గా సడన్గా ఉంది. అన్హ్యాపీగా ఉన్నప్పుడు మనం చాలా మెజారిటీ పీపుల్, కానీ ఇక్కడ హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్ కనుక అలా వచ్చింది అనుకుంటున్నాను ఆ స్టేట్మెంట్. అంటే ఓకే, అది హ్యూమర్ అంటే హ్యూమర్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నానండి. నాకు ఓవరాల్ గా పారాగ్రాఫ్ లో అర్థమైంది ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ లిమిటెడ్ బై ద ఆపోజిట్స్ అని అన్నారు కదా. కరెక్ట్. హ్యూమర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. పర్ఫెక్షన్ అనేది బియాండ్ ఉంటుంది అన్నారు కదా. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ కి బియాండ్ గా పర్ఫెక్షన్ ఉంటుంది అన్నాం కాబట్టి బహుశా వచ్చిన ఒక ఏంట్రా మనిషి అనేవాడు నవ్వుతాడు కదా, ఇతనిలో ఏదీ లేదు అని అనుకుంటున్నారేమో. అలా ఉండదు. ఎంత పర్ఫెక్ట్ స్టేట్ లో ఉన్నవాడు ఎవడైనా కూడా వాడికి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది.
ఎలా అయితే ఒక కామన్ మ్యాన్ తను బాధగా ఉన్నప్పుడు ఏదో మనం చూస్తాం, షార్ట్స్ చూస్తాం, లేకపోతే కొన్ని జోక్స్ చూస్తాం, యూట్యూబ్లో చూసి నవ్వుకుంటాం, నవ్విస్తూ ఉంటాం. అంటే బాధలోని బయటపడాలని మనం ప్రయత్నిస్తాం. ఒక కామన్ మ్యాన్ బిహేవియర్ అలా ఉంటుంది. అలాగే ఇతరం కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, పర్ఫెక్ట్ వన్ కూడా అని ఆ ఒక ఎలిమెంట్ ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారేమో అనుకున్నాను. యాక్చువల్గా ఆయనకి అన్ని లక్షణాలు ఉండవు కదా, యాక్చువల్ వర్రీ అన్నీ ఉండవు కదా, హ్యాపీ అన్నది కూడా ఆయనకి డ్యుయాలిటీకి సంబంధించినవి కనుక కాంట్రాక్ట్గా, కానీ కొన్ని ఉంటాయి అన్నట్టుగా బహుశా ఇందులో హ్యూమర్ ఒకటి అని అయి ఉండొచ్చు మరి. అంటే ఎక్కడన్నా కానీ ఆ లాస్ట్ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్ అండి నాకు అనిపించింది. పెర్ఫెక్షన్ ఏంటంటే డిఫైన్ చేశారు కదా, సూపర్ హ్యూమన్ అని చెప్పి. సూపర్ హ్యూమన్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్లీ డెవలప్డ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రేషనాలిటీ విచ్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ హ్యుమానిటీ. అంటే అందులో ఉందన్నమాట ఆ ఫుల్లీ డెవలప్మెంట్ ఆ రేషనాలిటీతో సాధ్యం అన్నది చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. అవునండి. అంటే మనకు కూడా లైఫ్ లో మనం ఇచ్చే ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏ విషయంలో కానీ పూర్తి మెచ్యూరిటీని చూపించవు అవి. బహుశా ఈ పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత, పర్ఫెక్షన్ రీచ్ అయిన తర్వాత ఏ సిచ్యువేషన్ అయినా కరెక్ట్ గా మనిషి ఇవాల్యుయేట్ చేయగలుగుతాడు అనుకుంటాం. బహుశా మన బాధలన్నీ మనకి ఎలాగైతే పిల్లలు కొట్టుకోవడం లేకపోతే తిట్టుకోవడం ఏదో ఉంటాయి కదా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, మనకు అర్థం అవుతుంటాయి వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. కాకపోతే వాడికి రేపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాగానే వాడికి అర్థమైపోతుంది నేను ఇంత సిల్లీ థింగ్ చేశాను ఏంటి అని. బహుశా ఆ రకంగానే మనల్ని చూస్తారేమో, మన స్టేట్ కూడా కనిపించవచ్చు వాళ్ళకి. అందుకే బహుశా లాస్ట్ లైన్ లో ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ రేషనాలిటీ విచ్ ఇస్ ఇంప్లిసిట్ ఇన్ హ్యుమానిటీ అంటే సాధారణమైన మనుషుల్లో అది లేటెంట్ గా ఉంది, ఇంకా దాగి ఉంది, అది పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వలేదు. బట్ ఆ పర్ఫెక్షన్ కి చేరుకోగానే ఏంటి యాక్చువల్గా దీన్ని నార్మల్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే మనకి ప్రతి సిచ్యువేషన్ ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తుంటది మన మైండ్ డ్యూ టు సంస్కారం. మనకుండే సంస్కారాన్ని బట్టి ఉన్న సిచ్యువేషన్ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరేగా మనకు మార్చి చూపిస్తుంది. దానివల్ల మనకి అన్ని వికారాలు మనోవికారాలన్నీ కలుగుతుంది. ఎప్పుడైతే వీడు కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ దోస్ ఇంప్రెషన్స్ అయిపోయాడు మనిషి ఆ పర్ఫెక్షన్ స్థాయికి చేరుకున్నప్పుడు, మైండ్ ఉన్నది ఉన్నట్టుగా చూడడం అంటే దేన్ని కూడా వీడ్ ఓన్ ప్రీఆక్యుపేటెడ్ థాట్స్ తో ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేయడు. కాబట్టి వాస్తవం వాడికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగని చెప్పి మనిషిలాగా వాడు బిహేవ్ చేయడం మానేడు. మనిషిలాగంటే ఇలాంటి క్రూకిడ్నెస్ అనేది ఉండదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, అన్ని మంచి క్వాలిటీస్ తో అంటే అందరిని ఆనందింపజేసేవి, అర్థం చేసుకునేది, ప్రేమను పంచేది. ఈ ఏదైతే ఇన్హ్యూమన్ ఉందో ఆ ఇన్హ్యూమన్ నుండి వాడు సూపర్ హ్యూమన్ అయిపోతాడు అని చెప్పారు. అందుకే మధ్యలో మనం ఉంటాం బేసికల్లీ. ఇన్హ్యూమన్ అంటే ఈ క్రూరత్వం, ఇవి అట్లీస్ట్ అంటే అట్మోస్ట్ యానిమాసిటీ క్వాలిటీస్, పశుత్వం ఒకవైపు ఉంటే ప్రేమ కరుణ అవన్నీ ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి. అతను ఆ స్థాయికి వెళ్తాడు కాబట్టి కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు దేన్ని, అందులో హాస్యం కూడా చేస్తాడు. అంటే ఇంతవరకు అడుగుదాం అనుకున్నాను ఒక ప్రశ్న. సారీ అండి వాసు, మీరు క్లియర్ అండి అక్కడ? ఓకేనా? అంటే ఇక్కడ ఆ పాయింట్ వరకు అయితే నాకు క్లారిటీ రాలేదు. బట్ ఇంకొకటి ఇక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడితే యాజ్ ఎ హ్యూమన్ మనం ఏంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని పొందుతాం అన్న దాని మీద మనకు ఒక ఐడియా ఉంది యాజ్ ఎ హ్యూమన్. ఏ పాయింట్స్ మీద ఇప్పుడు పర్ఫెక్ట్ వన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మెయింటైన్ చేయాలి అంటే ఆయనకి ఇదంతా కూడా ఒక గేమ్ అని తెలిసినప్పుడు ఆ గేమ్ ని ఇది ఒక గేమ్ అని ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడా, లేకపోతే ఆయన హ్యూమరస్ ఎలా ఉంటుంది? యాజ్ ఎ పర్ఫెక్ట్ వన్ హీ నోస్ ఎవ్రీథింగ్ బెటర్, రైట్? అంత అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు హ్యూమర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నాకు అర్థమైంది వాళ్ళు, అంటే దాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు జనరల్ టర్మ్ మన టర్మ్స్లోనే మనం ఊహించగలం కదా. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ మనోడు రిలేషన్ ఉందనుకోండి, చిన్న చంటి పిల్లోడు, వాడు అన్నీ ఏదో మాటలు అమాయకంగా చెప్తుంటే అవంతా అజ్ఞానం యాక్చువల్గా. కానీ హీ ఎంజాయ్స్ కదా, పొంగిపోతూ ఉంటాడు. అంటే ఈ లవ్స్ కనుక
ఏడిపిస్తుంటాడు మనవాడిని, అది కాదురా ఇలా ఇది పట్టుకొని అంటే ఆ టైప్ అనుకుంటున్నాను నేను. అది ఆ హ్యూమర్, ఈ ఎంజాయ్స్ అవర్ ప్రెజెన్స్ అనమాట అంతే. అసలు బాబాతో కూడా చాలాసార్లు అటువంటి జోకులే ఆయనకి. ఈ అజ్ఞానం చూసి ఆయన చాలా హ్యూమర్ క్రియేట్ చేసేవారు దాని పక్కలో. ఎన్నో ఎగ్జాంపుల్స్ అవన్నీ మండలితోటి. కానీ అదేదో శాడిజంతో చేసి ఇబ్బందితో కాకుండా అవుట్ ఆఫ్ లవే. అప్పుడప్పుడు ఇరిటేషన్ ఉండేది ఆయనకి, చాలా ఇరిటేషన్ ఉండేది ఈ అజ్ఞానం చూసి. ఎస్పెషల్లీ మండల్ దగ్గర బాగా ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ ఆ హ్యూమర్ కూడా క్రియేట్ చేసేవారు అందులో ఆయన. అలా అనిపిస్తుంది నాకు. ఓ తాతగారు మనవడు అంటే ఆయన మెచ్యూర్ స్టేట్లో ఉన్నాడు కనుక ఈ పిల్లోడు చేసి పనులు అర్థం లేనివే, కానీ ఎవ్రీ మూమెంట్ ఈ ఎంజాయ్ సరదా జోకులు వేస్తాడు మనవాడితో ప్రెజెన్స్. ఆ టైప్ హ్యూమర్ అనుకుంటున్నాను నేను. బాబా దీని గురించి చెప్పారండి. ఓకే. ప్రతి అవతారుడికి కూడా, అంటే డైరెక్ట్ గా అవతారనే తీసుకుంటే మనకి ప్రతి అవతారుడికి కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అయితే అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ 2 స్థాయిల్లో ఉంటదట. ఒకటి అతని స్థాయిలో, ఇంకొకటి మన స్థాయిలో కూడా ఉంటది. అతని స్థాయిలో ఉండేది అది ఎప్పుడు నవ్వుగానే ఉంటదట. ఒక తమాషాన్ని నిజం అనుకుని వీళ్ళందరూ భ్రమపడుతున్నారు కదా అని అది ఎప్పుడు అది కంటిన్యూస్ క్వాలిటీ అని చెప్పాడు. ఇన్ఫినిట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటదట. అది అంటే అది జ్ఞానం పొందిన వాడికి తెలుస్తుందట ఆ నవ్వు ఎలా నవ్వుతాడు అనేది. అంటే దీన్ని చూసే ఇంతకాలం నేను ఎంత భయపడిపోయినా అంటే, ఒక కళ వచ్చిన తర్వాత కళ్ళ అంత నిజం అనుకుని మెలకు వచ్చిన తర్వాత నవ్వుకుంటాడు మామూలు మనిషి. అలా ఉంటదట అదే ఆ నవ్వు. ఆ కళ్ళని అది గుర్తిస్తున్నంత సేపు ఎంత భ్రమపడ్డానే నేను అని అనుకుంటాడు. ఎందుకంటే వాడి నిజ స్థితి కళ్ళలో ఉన్నదానికి భిన్నంగా. ఆ కళ్ళలో కనిపించిన వీడి క్యారెక్టర్ కానీ వేరే వాళ్ళ క్యారెక్టర్. రెండోది అది కాకుండా మన స్థాయిలో కూడా నవ్వుతాడట. అది మండలి వాళ్ళతో వేసిన జోకులు కానీ. సాధారణంగా హ్యూమర్ ఎప్పుడు వస్తుంది? ఇగ్నోరెన్స్ మీద. మీరు ఇంతకు ముందు నుండి చెప్తున్నారు, మనిషి అజ్ఞానం మీద వస్తుంది. కాకపోతే అది బాధ పెట్టేటట్టుగా ఎప్పుడు చేయకుండా, అది అందరినీ మన అజ్ఞానాన్ని మనం రియలైజ్ అవ్వడం, అప్పుడే మనం నవ్వుకుంటాం కాబట్టి అది బయటికి తీసుకొస్తూ ఉంటాడట ప్రతి స్థాయిలో కూడా. అంటే అంత ఇన్ఫినిట్ స్థాయిలో కాకపోయినా ఉంటాయి కదా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, దానివల్ల మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దేశ్ముఖ్ వస్తాడు. దేశ్ముఖ్ యొక్క దాని ఆ కన్జ్యూసివ్ మైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి వెలికి తీసి అక్కడ బాబా నవ్వుకోవడం జరుగుతుంది. లేకపోతే ఒకసారి బైదిల్ ఎవరో ఒక కవాలి సింగర్ ని అతి తక్కువ డబ్బులకి తీసుకొచ్చేస్తాడు. యాక్చువల్గా ఒక కవాలి సింగర్ అంత లో ప్రైస్ కి రాడు, ఇతనికి తెలియదు. వీడు వచ్చాడు అనుకుంటాడు, వాడు పాడితే ఇంకా కర్ణ కఠోరంగా ఉంటది. ఇంకా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం తెలివి తక్కువతనంతో చేసే వాటిని చూసి నవ్వుకోవడం, అది అతనికి చాలా రిలాక్స్ ఇస్తుంది అని చెప్పాడు. అలాంటి సంఘటనలు కానీ జోక్స్ కానీ. సో అతను మన స్థాయిలో ఎంజాయ్ చేయడం జరిగింది, ఆ స్థాయిలో ఎంజాయ్ చేయడం జరిగింది. అదే రెండో దానికి ఎగ్జాంపుల్ ఒకసారి అదే ఒక దర్గా పక్కన కారు వెళ్తుంటే కరెక్ట్ గా అనలైజ్ చేసి చెప్పారు. నిజంగా అది చెప్తుంటే మనకు కూడా ఇప్పుడు హాస్యరసంతో నవ్వొచ్చే విధంగా ఆ సంఘటనలు చెప్పడం. ఎందుకంటే కేవలం శాశ్వతంగా ఆనందంలో మునిగి ఉండే పరిపూర్ణుడు సైతం అంటే అవతారుడే కదా. అవతారుడు మానవుడిగా ఉండి మనతో హాస్యరసాన్ని జోడించి మరి మండలి వారితో అలా ఉన్నారు అన్న విషయాల్ని ఇక్కడ కరెక్ట్ గా అనలైజ్ చేశారండి. బాగుంది. జై బాబా. జై బాబా అండి. దైవీ మానవుడిగా బాబా పరిపూర్ణుడైనటువంటి మానవునిగా కూడా మన మధ్య ఉండడం జరిగింది కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణత కలిగినటువంటి పరిపూర్ణ మానవుడిగా ఆయన హాస్యాన్ని అనుభూతి పొందారు అని కూడా చెప్పుకోవచ్చేమో. మానవ స్థాయికి కూడా అతను దిగొచ్చారు కాబట్టి అతను సాధారణ మానవుడిగా కూడా హాస్యాన్ని వ్యక్తపరచగలరు. ఇంకేమైనా ఉందండి దీనికి సంబంధించి? జై బాబా, జై బాబా. ఇప్పుడు రాజుగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అది కూడా బాబా ఎంత దీనికి సంతోషించారో ఒకసారి సార్ చెప్పండి సార్. మీరు ఆ దర్గాను అదే అదే మనకు చాలా మంది తెలుసు. కారులో వెళుతుంటే దర్గాలో క్యూ ఉంటుంది, బాబా నవ్వుకుంటారు, చేతి నోటి మీద చేతి పెట్టుకుని. అంటే ఎందుకు అంటే చెప్తారు,
వాడి సమాధిని అందులో క్యూలో ఉన్న ఒక ఆయన, ఆ సమాధి ఎంత ముందు జన్మలో గొప్ప సెయింట్గా మరణించిన వాడు, ఆయన కట్టిన సమాధి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏదో మామూలుగా పుట్టాడు ఆయన. ఆ క్యూలో వెళ్ళి తన సమాధిని తనే దర్శించుకుని ప్రణమిలుతున్నాడు అనమాట. అందుకని నవ్వు వచ్చింది. అంటే ఎంత విచిత్రమో చూడు, అంటే అలాంటివి ఆయనకి నవ్వు వస్తాయి అనమాట. అంటే మనం చూస్తున్నప్పుడు ఈ కాంట్రడిక్షన్స్ ఆయన మొత్తం తెలుసు కనుక అది అదే ఇందాక నేను తాతగారు ఎగ్జాంపుల్ చెప్పినట్టండి, ఈ నోస్ ఎవ్రీథింగ్, స్టిల్ ఈ ఎంజాయ్స్. మన అజ్ఞానాన్ని ప్రేమించాడు కనుకే ఆయన అవతారుడయ్యాడు. మన అజ్ఞానాన్ని చీదరించుకోలేదు, అందుకే కరుణామయుడు కూడా అయ్యాడు కదా అని అది ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. ఇప్పుడు తల్లి ఎప్పుడు పిల్లోడిని ఎప్పుడు ప్రేమిస్తుంది, ఎలా ఉన్నా, ఎలాంటి వాడైనా ఏదైనా. అదే కదా గ్రేట్నెస్. ఇంకా ఆ స్థాయిలో మరి ఎంత గొప్ప కరుణ ప్రేమ ఉంటుందో ఆలోచించండి. ఇంత ఇగ్నోరెన్స్ని భరించడం అంటే, ఇంట్లో మన చుట్టూ మన ఇంట్లో వాళ్ళు భరించలేరు, మనం వాళ్ళు భరించలేం. సృష్టి అంత అజ్ఞానం భరించాలంటే ఎంత మ్యాగ్నానిమిటీ, కరుణ ఉండాలా అనిపించింది కదా. జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారండి? క్వశ్చన్స్? జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. ఈ బాబా హ్యూమర్ ఇదేనా ఈసారి ఇన్ఫినిట్ సఫరింగ్, ఆయన వర్క్ ఇన్ఫినిట్ సఫరింగ్ త్రూ హ్యూమర్ ద్వారా ఆయన రిలాక్స్ అవుతున్నారని చెప్పారు బాబా. అంటే అనంతమైన ఆయన బాధ ఈ సరదాగా ఈ హ్యూమర్ ద్వారా నేను సఫరింగ్ రిలాక్స్ అవుతారు ఆయన బాబా ఒకటి. అండ్ బాబా ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్, పర్ఫెక్ట్ హ్యూమన్, పర్ఫెక్ట్ హ్యూమర్ అన్నారు సార్. ఆ హ్యూమర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందట ఆయన సార్. ఆయన దాని ద్వారా ఆయన అనంతమైన ఈ బాధని ఈ హ్యూమర్ ద్వారా రిలాక్స్ అవుతున్నారు ఆయన దాన్ని. బాబా జై బాబా. అవునండి, జై బాబా. ఓకేనండి, అయితే ఐ థింక్ మనం ఎనఫ్ టైం స్పెండ్ చేసామండి. సో నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. ఐ థింక్ పాయింట్ ఈజ్ క్లియర్ ఇక్కడ. సో మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ కి కంటిన్యూ వెళ్దామండి. చదవండి. Perfection is man becoming God or God becoming man. అంటే ఇక్కడ పరిపూర్ణత అంటే ఏంటో చెప్తున్నారు. మానవుడు భగవంతుడు అవ్వడం లేదా భగవంతుడు మానవుడు అవ్వడమే పరిపూర్ణత. Perfection does not belongs to God as God, nor does it belongs to man as man. అంటే భగవంతుడిగా పరిపూర్ణత చెందడు, అలాగే మానవుడిగా పరిపూర్ణత చెందడు. అదేంటి అనేది చూద్దాం. Perfection is attained when man becomes God or when God becomes man. అంటే ఈ పరిపూర్ణత అనేది ఎప్పుడు అటైన్ చేయడం అవుతుందంటే, మ్యాన్ బికమ్స్ గాడ్, మానవుడు భగవంతుడైనప్పుడు లేదా భగవంతుడు మానవుడిగా అయినప్పుడు మాత్రమే ఈ పరిపూర్ణతను సాధించడం అనేది జరుగుతుంది. The finite being who is conscious of his being finite is obviously short of perfection. The finite being who is conscious of his finite, అంటే ఆ పరిమితత్వం మీదే తనకి ఎరుక ఉన్నప్పుడు, దాని గురించే ఆ ఎరుక కలిగినప్పుడు అది పరిపూర్ణత సాధించినట్లు కాదు, సాధించిన వాడే అవుతుంది. అంటే ఆ పరిమితం మీద ఎరుకుంది, అనంతత తాలూకు ఎరుక లేదు, అలాంటప్పుడు అది పరిపూర్ణత కాదు. But when he is conscious of being one with the infinite, he is perfect. When he is conscious of being one with the infinite, పరిమితే కాకన్నా he is conscious of being one with the infinite, he is perfect. అనంతతతో ఒకటైనప్పుడు అప్పుడు అది పరిపూర్ణత అవుతుంది, అప్పుడు అది పరిపూర్ణత అనేది చెప్తున్నారు. That is what happens when man gives up his illusion of being finite and attain godhood by realizing his divinity. అంటే ఆ పరిపూర్ణత అది ఎప్పుడు అది సాధ్యం అవుతుంది, పొందడం అవుతుంది అంటే, ఈ భ్రాంతితో, ఈ ఎరుకుతో కూడుకున్నటువంటి ఈ భ్రాంతి, ఈ పరిమితుల్ని
అధిగమించి భగవంతుడిగా ఆ దివ్యత్వాన్ని అనుభూతి పొందినప్పుడు, అంటే ఇక్కడ మానవుడు భగవంతుడైనప్పుడు అది అప్పుడు పరిపూర్ణత సాధించడం అనేది, పరిపూర్ణుడవుతాడు అనేది చెప్తున్నారు. ఇఫ్ బై ది ఇన్ఫినిట్ వన్ మీన్స్ దట్ విచ్ ఈజ్ opposite to the finite, or is separate from the finite and necessarily other than the finite, this infinite is already limited by its being unable to assert itself in and through the finite. అంటే ఈ అనంతం యొక్క అర్థము అంటే ఎలా, పరిమితికి అది వేరుగా కానీ వ్యతిరేకంగా కానీ దానికి భిన్నమైనదిగా కానీ ఇలా తీసుకున్నట్లయితే అది అనంతం కాదు. ఎందుకంటే అనంతము అనుకుంటే అది సమస్తాన్ని తనలోనే ఇముడ్చుకున్నప్పుడు అది పరిపూర్ణత అవుతుంది తప్ప, ఒక్క అనంతత యొక్క ఎరుకే ఉండి పరిమితి యొక్క ఎరుక లేకన్నా పరిమితి అనంతానికి ఆవలుంది అనుకుంటే అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి అనంతత కాదు. ఇన్ అదర్ వర్డ్స్, perfection cannot belongs to such an infinite. In other words, perfection cannot belongs to such an infinite. అనంతత అనేటటువంటిది అనంతత కాదు అనేది, అది అనంతమే కాదు అనేది చెప్తున్నారు. The infinite therefore has to discover its unlimited life in and through and finite without getting limited by this process. అంటే ఈ అనంతత అనేటటువంటిది ఈ పరిమితత్వం నుంచి దాన్ని వ్యక్తం చేసుకోలేదు, ఈ పరిమితాన్ని అనుభవించలేదు, ఈ పరిమితాన్ని తనలో ఇముడ్చుకోలేదు. కాబట్టి ఇది పరిమితమే అవుతుంది కానీ పరిపూర్ణత అవ్వదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ పేరాలో మనకు చెప్తున్నది ఏంటి, పరిపూర్ణత అనేటటువంటిది అనంతుడైనటువంటి ఆ భగవంతుడు మానవుడిగా భూమిపైకి అవతరించి వచ్చినప్పుడు, అంటే ఈ రెండిటి యొక్క ఎరుక, ఈ అనంతత యొక్క ఎరుక అలాగే పరిమితి యొక్క ఎరుక కలగలిపి ఉన్నప్పుడు, మానవుడు భగవంతుడైనప్పుడు కూడా, అంటే ఈ పరిమితి ఈ సృష్టి యొక్క ఎరుక అండ్ భగవంతుడి యొక్క ఆ ఎరుక కలిగినప్పుడు, ఆ రెండు కలగలిపి ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణత అవుతుంది అనేది ఇక్కడ చెప్పినట్టుగా నాకు అర్థమైంది సార్ ఈ పేరాలు. జై బాబా సార్, మీరు జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ఎవరు యాడ్ చేస్తామో చేయండి. అదే ఒక చిన్న క్లారిఫికేషన్ అండి అసలు. ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణతత్వం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో డిస్కషన్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే, పర్ఫెక్ట్ మాస్టరు అవతారుడు చెందిన వాళ్ళకే ఈ అవకాశం ఉంది, అవకాశం ఈ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం, అంతే కదా. అంటే లిమిటెడ్నెస్లో ఉంటూ ఆ ప్రాసెస్లో ఉంటూనే దాన్ని దాటి ఎవాల్వ్ అవ్వడం, ఎస్పెషల్లీ పర్ఫెక్ట్ మాస్టర్ విషయంలో 100% అది అప్లికబుల్. మనం చదువుకున్న దాన్ని బట్టి, అర్థమైన దాన్ని బట్టి. అవతారుడు కేసులో ఆయన అక్కడి నుంచో వస్తాడు కానీ ఫైనైట్లో మధ్యలో ఉంటూనే ఈ అనుభూతిలో ఉంటాడు కనుక ఆయనకు కూడా ఇది చెందుతుంది. అంతేనా? అది నా అండర్స్టాండింగ్ కరెక్టేనా? అది అవతారుడు సద్గురు అనే అలా ఇంత స్పెసిఫిక్ ఇక్కడ మాట్లాడలేదండి. ఇక్కడ ఎలా మాట్లాడారంటే మనిషి భగవంతుడు అవుతాడు, దాన్ని మనం గాడ్ రియలైజేషన్ అంటున్నాం. కానీ గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత అక్కడే ఉండిపోయాడు అనుకోండి, అతను ఆ స్థితిలోనే. అతను మళ్ళీ తిరిగి మానవ స్థాయికి దిగి రావాలి. ఆ భగవంతుడి జీవితాన్ని మానవుడిగా మన మధ్య గడపగలగాలి. అప్పుడు అది 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 అంటే ఈ పర్ఫెక్ట్ అంటే గాడ్ రియలైజేషన్ కూడా పర్ఫెక్షనే, కానీ ఆ పర్ఫెక్షన్ అనేది పర్సానిఫైడ్ అయింది అనుకోండి, అంటే ఒక మానవ రూపాన్ని ధరించింది అనుకోండి, ఆ జీవితాన్ని, ఆ అనంతమైన జీవితాన్ని పరిమితుల మధ్య గడుపుతుంది అనుకోండి, దేనికి తగులుకోకుండా, అది కూడా పర్ఫెక్షన్ అని చెప్పారు. అది యాక్చువల్ అసలు రియల్ పర్ఫెక్షన్ అవుతుంది.
ఇది సద్గురుకి వర్తిస్తుంది. ఇంకా అవతారుడు అంటే అతను బేసికల్లీ అతను ఇన్ఫినిటే కాబట్టి ఆయన కూడా దిగి రావడం అనేది కాబట్టి అతని పర్ఫెక్షన్ కూడా వర్తిస్తుంది. కాకపోతే అతనికి బికమింగ్ గాడ్ అనేది లేదు, బికాస్ ఈ హిమ్సెల్ఫ్ ఇది గాడ్ కాబట్టి. ఇస్ గాడ్. ఇంకా మిగిలిన కేసెస్ లో ఇది ఇర్రెలవెంట్, ఈ పదమే అప్లై అవ్వదు అసలు యాక్చువల్గా. అది కదా బాబా చెప్పారు. గాడ్ అంటే ఫైనైట్ అనుకునేవాడికి ఈ పెర్ఫెక్షన్ ఇర్రెలవెంట్. అలాగే బియాండ్ స్టేట్ లో, అక్కడ భగవత్ స్టేట్ లో కూడా అది అప్లై అవ్వదు బేసిక్ గా. ఈ కాన్సెప్ట్ ఈ మధ్యలోనే ఉంటుంది. అవును, అంటే మనకి హ్యూమన్ పర్ఫెక్షన్ మాట్లాడారు గతంలో, అంటే అసలు ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే హ్యూమన్ పర్ఫెక్షన్ చెప్తూ అది ఎలా ఉంటుందో చెప్పారు. మన ఎక్సలెన్స్ నే పర్ఫెక్షన్ అని మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు అని జనరల్ గా. కానీ అందులో ఇంపర్ఫెక్షన్ కూడా ఉంటుంది మన వాళ్ళకి. సో వీళ్ళదైతే రియలైజ్డ్ బీయింగ్స్ అయితే 2 స్టేట్స్ కి అతీతంగా ఉంటారు. ఇది కదా మనకు చెప్పుకొని వచ్చారు. ఇంకా మీరు చెప్పినట్టు గాడ్ విషయంలో గాడ్ గా అది ఎక్కడ మాట్లాడింది స్పిరిచువల్ పర్ఫెక్షన్. గాడ్ గా స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ కాదు, మ్యాన్ గా స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ కాదు. మ్యాన్ గాడ్ అయినప్పుడు మళ్ళీ ఆ గాడ్ స్థితిని పొందిన తర్వాత అతను మ్యాన్ అయినప్పుడు అది పర్ఫెక్షన్ అవుతుంది. అంటే వాటికి ఆ పదాలు వర్తిస్తాయని ఇక్కడ మాట్లాడు. ఓకే, జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారు? ఈ పారాగ్రాఫ్ లో పర్ఫెక్షన్ గురించి మాట్లాడినప్పుడు సెకండ్ లైన్ లో ఇప్పుడు మానవుడు భగవంతుడు అయినప్పుడు కూడా పర్ఫెక్షన్ సాధించినట్లే అని చెప్పారు కదా. అలాగే భగవంతుడు మానవుడు అయినప్పుడు సో యాజ్ అవతార్ కేస్ కాబట్టి ఓకే, అది పర్ఫెక్షన్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్ అనేది మాట్లాడటం మనకు అర్థమైంది. బట్ దానికి అదే లైన్ లో మానవుడు భగవంతుడు అవ్వటం ద్వారా కూడా పర్ఫెక్షన్ సాధించడం జరిగింది అని చెప్పారు కదా. సో గాడ్ మ్యాన్ మాత్రమే పర్ఫెక్ట్ అన్నట్టుగా ఇక్కడ చెప్పలేరు కదా. మనిషి భగవంతుడు అవ్వడం కూడా పర్ఫెక్షన్ కిందనే చెప్తున్నారు కదా ఈ పారాగ్రాఫ్ లో. అవునండి, అదే నేను చెప్పింది ఇంతకు ముందు కూడా. అంటే ఇంతకు ముందు అంటే ముందు పేరాల్లో కూడా అదే మాట్లాడారు బాబా, ఇక్కడ అదే కంటిన్యూ చేస్తున్నారు. మనిషి భగవంతుడు అవ్వడం అనేది పర్ఫెక్షన్. అలాగే మనిషి భగవంతుడు అయిన తర్వాత, అంటే మ్యాన్ బికమ్స్ గాడ్ అయిన తర్వాత జనరల్ గా అతను మజ్జూబు ఏదో అవుతాడు. అంటే మనం మరికొంచెం టెక్నికల్ గా మాట్లాడితే అతను బ్రహ్మీభూత్ అవుతాడు. అంటే అతను గాడ్ కాన్షియస్నెస్ ఉంటుంది కానీ మళ్ళీ క్రియేషన్ కాన్షియస్నెస్ ఉండదు. కానీ అతను తిరిగి క్రియేషన్ కాన్షియస్నెస్ ని పొందాడు అనుకోండి. సో మ్యాన్ బికమింగ్ గాడ్ అవ్వడమే కాదు, మళ్ళీ తిరిగి ఆ స్టేట్ నుండి తిరిగి మ్యాన్ అవ్వడం కూడా పర్ఫెక్షన్ అని చెప్తున్నాను. ఇదొక పర్ఫెక్షన్, అదొక పర్ఫెక్షన్. అసలు మ్యాన్ బికమింగ్ గాడ్ అవ్వడం కంటే గాడ్ బికమింగ్ మ్యాన్ అని, ఇక్కడ గాడ్ అంటే డైరెక్ట్ గా అవతారనే తీసుకోవద్దు. అదే రాజుగారితో ఇంతకు ముందు మాట్లాడింది. గాడ్ బికమింగ్ మ్యాన్ అనేది ఈవెన్ గాడ్ రియలైజేషన్ పొందిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళీ సృష్టి చైతన్యాన్ని పొందుతాడు కదా. అతను కూడా అంటే ప్రతి సద్గురువు కూడా ఆ రంగా సెకండ్ జర్నీ చేసిన వాడే, మళ్ళీ బ్యాక్ వచ్చిన వాడే. డిసెండింగ్ అనేది జరిగింది. అవతారుడి విషయంలో అది ఎలాగా డైరెక్ట్ గా డిసెండింగ్ ఉంటుంది. డిసెండింగ్ అనేది అవతారుడికి లేదు బేసికల్. ఒకవేళ 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ ముసుగు తీస్తారు కానీ దట్ డజంట్ మీన్ దట్ అతనికి ఏది ఇంతకు ముందు లేదు పొందాడని కాదు. కాబట్టి అవతార్ కేసు ఇక్కడ పెడతాం, అది స్పెషల్ కేసు. ఎలాగాను జనరల్ గా తీసుకుంటే మనిషి భగవంతుడు అవ్వడం అనేది పర్ఫెక్షన్. అలాగే భగవంతుడైన మనిషి తిరిగి మానవ చైతన్యాన్ని ఆ సృష్టి చైతన్యాన్ని పొందడం కూడా పర్ఫెక్షన్. అది ఇక్కడ మాట్లాడుతుంది రెండును. కానీ మనిషిగా ఉన్నప్పుడు పర్ఫెక్షన్ ఉండదు, భగవంతుడిగా ఉన్నప్పుడు కూడా, అంటే ఆ నిరాకార స్థితిలో ఉన్నప్పుడు ఆర్ ఈవెన్ బ్రహ్మీభూతిగా అది ఇక్కడ మాట్లాడలేదండి. గాడ్ గా అన్నారు కదా. కాబట్టి భగవంతుడిగా ఆ నిరాకార స్థితిలో ఉన్నప్పుడు కూడా హీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అంటే గాడ్ స్పీక్స్ లాంగ్వేజ్ లో 2B స్టేట్ తీసుకో. బాబా చిన్న డౌట్ సార్. ఇప్పుడు భగవంతుడు ఇన్ఫినిట్ పవర్, బ్లిస్, నాలెడ్జ్ అండ్ ఇండివిజిబుల్ ఒక్కటే, అంటే ఒకే ఎరుక ఉంటుందా? మరి అక్కడికి వెళ్ళాక ఏకం అనేటటువంటి ఎరుకే, అంతా నేనే, ఉన్నది నేనే అనేటటువంటి అనుభూతే కదా, వేరుగా లేదు, ఇదంతా నాలోనే ఉంది, నేనే ఉన్నాను అనేటటువంటి ఎరుకే కదండి నేను భగవంతుడు అనేటటువంటి రియలైజేషన్. అవునండి. అప్పుడు మరి ఇక్కడ
సద్గురువు ఒక అనంత మహాసాగరానికి ఒక ఎరుకొచ్చింది అంటే ఇలా ప్రయాణించి వెళ్తున్న ప్రతి బుడగా అందులో ఇగ్నోరెన్స్ బరస్ట్ అయిపోయినప్పుడు అది నేను మహాసాగరాన్ని అంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ డివిజన్ ఇది వేరుగా అది ఎలా ఉంటుంది అసలు? ఇన్ని ఎరుకలు లేవు కదా. ఇప్పుడు అవతారుడే ఉన్నది అతను ఒక్కడే, అతడే పరిపూర్ణుడు అన్నప్పుడు ఓకే, ఆ ఒక్క ఎరుక అతను మొదట పొందేశాడు కాబట్టి నేను భగవంతుడిననే ఎరుక ఎప్పుడు అతనికి అదే ఎరుక ఉంటది. ఈ జర్నీ చేసిన ఏది వెళ్ళినా సరే ఆ ఎరుకలో ఏకమైపోద్ది. అప్పుడు అది అతనే అంత అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ వేరుగా ఎలాగొస్తున్నాయి సార్? అంటే మీరు ఒక ఫండమెంటల్ డౌట్ అడుగుతున్నారు ఈ కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి. అవునవును, అంటే అంటారు గుర్తొచ్చారు కదా. ఓకే, సో మనకి యాక్చువల్గా అంటే గాడ్ స్పీక్స్ లో మనకి ఆ విమ్ వచ్చేటప్పుడు 2 స్టేట్స్ ఫామ్ అయ్యాయని చెప్పారు కదా. ఈ సబ్జెక్ట్ మీకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను ఆ భాషలో. సో స్టేట్ ఏ స్టేట్ బి అనేది ఉంది. సో మనకి ఈ స్టేట్ ఏలో విమ్ వచ్చినప్పుడు అంటే ఇదంతా కూడా స్టేట్ 2A. అదే ఫస్ట్ స్టేట్ 1 అంటే బియాండ్ అనుకుంటే, స్టేట్ 2 బియాండ్ గాడ్ అనుకుంటే, బియాండ్ లో గాడ్ లో విమ్ వచ్చింది. యాక్చువల్ గా అందరూ అనుకున్న బియాండ్ లో రాలేదు, బియాండ్ గాడ్ లో విమ్ వచ్చింది. బియాండ్ గాడ్ లో విమ్ వచ్చినప్పుడు అందులో 2 స్టేట్స్ ఫామ్ అయ్యాయి సైమల్టేనియస్లీ, అన్కాన్షియస్ స్టేట్, కాన్షియస్ స్టేట్. ఈ అన్కాన్షియస్ స్టేట్ ని 2A అన్నారు, కాన్షియస్ స్టేట్ 2B అన్నారు. అంటే అన్కాన్షియస్ స్టేట్ కి నేను భగవంతుడు అనే విషయం తెలియదు, కాన్షియస్ స్టేట్ కి 2Bకి నేను భగవంతుడు అనే విషయం తెలుసు. సో ఈ 2A స్టేట్ లోనే ఆ విముతాలకు ఎఫెక్ట్ వల్ల ఒకటిగా ఉన్నప్పటికీ కూడా అనేకమైన బిందువులుగా అది ఏర్పడడం జరిగింది. అంటే ఎలా దాన్ని బాబా ఊహించుకోమని చెప్పారంటే, సముద్రం అనేది ఒక అనేక బిందువులు నాట్ బుడగలు, డ్రాప్స్, బబుల్స్ కాదు. మనం సాధారణంగా మన వాడుకలో డ్రాప్ అనగానే మళ్ళీ బబుల్ ఊహించుకుంటాం. డ్రాప్స్ అంటే అనేక బిందువులు, పాయింట్స్ అనుకోండి. మ్యాథమెటికల్ గా అనేక పాయింట్స్ మీరు కలిపితేనే మనకి ఈ సముద్రం అనేది ఏర్పడింది కదా. సో ప్రతి పాయింట్ కూడా అన్డివైడెడ్ గానే ఉంది, బట్ ప్రతి పాయింట్ కూడా ఆ క్వశ్చన్ అనేది, విమ్లో వచ్చిన క్వశ్చన్ అనేది దానికి టచ్ అవడం చేత ప్రతిదీ ప్రశ్నించుకుంటుంది నేను ఎవరు అని. సో ఇప్పుడు అది ఎక్కడుంది? ఇదంతా కూడా రియాలిటీలో అసలు ఇన్ని లేవు, ఇన్ని డివిజన్స్ లేవు. స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 ఇన్ని లేవు. ఉన్నది ఒకటే ఉంది, ఎగ్జిస్టెన్స్ అంటారు దాన్ని, అస్తిత్వం అంటారు. అస్తిత్వమే భగవంతుడు. భగవంతుడు అనే దానికి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఆన్సర్ అస్తిత్వం. ఉన్నది ఏదైతే ఉందో అదే భగవంతుడు. ఏదైతే ఉందో దానికి ఇంకా డిఫైన్ చేయలేం, దాని క్వాలిటీస్ కానీ అట్రిబ్యూట్స్ కానీ. ఏదైతే ఉందో వాస్తవంగా ఆ ఉన్న దాని పేరే భగవంతుడు. సాంస్క్రిట్ లో అస్తిత్వం అంటారు, తెలుగులో ఉంది అంటారు అంతే. అయితే ఈ అస్తిత్వానికి రకరకాల షేడ్స్ ఎందులో ఉన్నాయి, ఆర్ డైమెన్షన్స్ అనుకోండి, ఆస్పెక్ట్స్ అనుకోండి, స్టేట్స్ అనుకోండి, ఎందులో ఉన్నాయంటే కాన్షియస్నెస్ లెవెల్స్ లో మనం మాట్లాడాలి, డిఫరెన్సెస్ అనేవి మాట్లాడితే. సో ఇప్పుడు 2A 2Bలో కూడా డిఫరెన్స్ ఎందులో ఉందని చెప్పుకున్నాం అంటే కాన్షియస్నెస్ లెవెల్లోనే చెప్పుకున్నాం. 2Aకి కాన్షియస్నెస్ లేదు, 2Bకి కాన్షియస్నెస్ ఉందని. అయితే ఈ కాన్షియస్నెస్ లేని స్థితిలో ఉండే కదా ఈ సోల్స్ అన్ని వస్తున్నాయి. అంటే ఈ జర్నీ అంతా స్టార్ట్ అయింది ఆ సోల్స్ కి. ఇక్కడ జర్నీ స్టార్ట్ అవ్వడం అంటే ఊహించుకోవడం, ఇలాగ సోల్ బయటకు వచ్చినట్టు ఊహించుకోకుండా ఒక కళ వచ్చింది అనుకోండి. 2Aలో ఉండేటువంటి అనంతమైన ఆత్మలు కలగంటున్నాయి, ఒక డ్రీమ్ స్టార్ట్ అయింది. డ్రీమే జర్నీ. ఇక్కడ మనం అదే మనసు మీద పడుకొని కళ ఎలాగంటున్నామో అదే సోలు అదే బియాండ్ స్టేట్ లో ఉంటూ ఒక కళ అనేది కన్నది. కళ కనక ముందు దాన్ని 2A స్టేట్ లో ఉంది అంటున్నాం. కళ కంటున్నప్పుడు దానికి వేరే పేర్లు వచ్చాయి. కళ పూర్తి అయిపోయిన తర్వాత అది ఎండ్ అయిన స్టేట్ ని 2B స్టేట్ అంటున్నాం. సో కళ పూర్తి అయ్యేసరికి అది తనెవరో తనకు తెలిసిపోయింది, అంటే డ్రీమ్ లోండి బయటకు వచ్చేసింది అది. సో ఇప్పుడు నేను ఎవరు అనే విమ్ అనే ప్రశ్నకి నేను భగవంతుని అనే సమాధానం ఆ ఒక డ్రాప్ గురించి మాట్లాడుతుంది, తెలిసిపోయింది. కానీ రిమైనింగ్ డ్రాప్స్ కూడా కళల్లో ఉన్నాయి కదా. అదే 2A వాషన్ లో ఉంటున్నా రిమైనింగ్ డ్రాప్స్ తాలూకు డ్రీమ్ కంటిన్యూ అవుతుంది కదా, అవి ఇంకా జర్నీ కంప్లీట్ చేయలేదు. అయితే ఈ అన్ని సోల్స్ తాలూకా డ్రీమ్ ని కలిగి ఉన్న మరొక డ్రీమ్ ఉందో, బిగ్గర్ డ్రీమ్, మనం అది మాట్లాడలేదు ఇంకా. అలాంటి బిగ్గర్ డ్రీమ్ ని కలిగి ఉన్నటువంటి ఒక పాయింట్ ఉంది గాడ్ లో. ఆ పాయింట్ పేరు ఓం పాయింట్. ఆ ఓం పాయింట్ నే ఈశ్వర్ అని కూడా అంటారు, ఆర్ గాడ్ స్పీక్స్ లాంగ్వేజ్ లో క్రియేటర్, సస్టైనర్, డిజాల్వర్ అంటారు. అతను ఈ అన్ని పాయింట్స్ తలకు డ్రీమ్ ని హోల్డ్ చేసే బిగ్గర్ డ్రీమ్ అతనిలో ఉంటది.
అందుకే మనం పడుకొని లేచినా మళ్ళీ మన డ్రీమ్ కి మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం అంటే ఈ జీవితం అనే డ్రీమ్ కి ఆ ఈశ్వరుడు అనే డ్రీమ్ తో మనకు లింక్ అయ్యింది కాబట్టి. అందుకే మన అందరికి కామన్ గా ఎవరి డ్రీమ్ లో ఉంటూనే ఆ గేమ్ అనేది ఆడగలుగుతున్నాం అంటే ఈశ్వర అనేటువంటి ఒక కామన్ డ్రీమ్ ఉంది కలిపి. ఓకే, నేను అనేది చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఇతనికి గాడ్ రియలైజేషన్ వచ్చేసింది, 2B స్టేట్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతా ఒకటే అని తెలుసు, బట్ ఇతనికి ఏదో వర్క్ అసైన్ అయింది, అతను చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రిమైనింగ్ సోల్స్ డ్రీమ్ లో ఉన్నాయి కాబట్టి, క్రియేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇతను డ్రీమ్ లోకి వస్తాడు. ఏముంది డ్రీమ్ అని తెలిసిన వాడు అప్పుడు డ్రీమ్ లోకి వస్తాడు, కానీ ఆ ఎరుక నేను భగవంతుని అనేది ఒకే ఎరుక కదా, ఎరుక పోలేదు కదా. అదే అక్కడ చెప్పారు కదా, అతనికి ప్యారలల్లీ వన్స్ అటైన్డ్ నెవర్ లాస్ట్, వన్స్ గెయిన్ నెవర్ లాస్ట్ అన్నట్టుగా అతను నేను భగవంతుని అనే ఎరుక ఏదైతే ఉందో అది అటైన్ చేస్తూ ఈవెన్ డ్రీమ్ కాన్షియస్నెస్ కూడా వస్తుంది, విచ్ ఇస్ క్రియేషన్ కాన్షియస్నెస్. తప్పే ఉంది అంటే అక్కడ ఉన్నది ఒక్కటే ఎరుక కదా, మరి అక్కడ ఉన్నది ఒక్కడే ఆ అవతార్ అంటున్నాం మనం, ఒక్కటే ఉంది అక్కడ అనేది, మరి ఇన్నుండవు కదా అక్కడ, తనే అనుకోవాలి. అక్కడ లేవు, అక్కడ ఆ స్థితిలో గాడ్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు అతనికి అసలు విభజన అనేది లేదు కదా, ఉన్నది ఏకత్వమే ఉంది. ఒకే దాన్నే చూస్తాడు, అసలు ఒకటిగానే చూస్తాడు, సముద్రంగానే చూస్తాడు, అసలు అతనికి వేరే భావం లేదు. విభజన అనేది డ్రీమ్ లో ఉంది. అతను ఇవన్నీ వేరుగా ఉన్నాయి, ఒక్కొక్క స్థాయిలో ఉన్నాయి అనేది ఆయా డ్రాప్స్ యొక్క కాన్షియస్నెస్ భాషలో మాట్లాడుతున్నాడు. కాన్షియస్నెస్ అనేవి ఈ డ్రీమ్ లో ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ స్టోన్ లెవెల్లో ఉండేటువంటి డ్రాప్ తాలూకు కాన్షియస్నెస్ అలా ఉంటుంది. హ్యూమన్స్ లో కూడా సంస్కారాల బడ్డని బట్టి ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. అంటే ఇంత స్థాయిలో ఉన్నటువంటి పరిపూర్ణ ఎరుక అవతారుడిది, ఇన్ని తెలుసు అతడికి కదా. అంటే అవతారుడిదే కాదు, ఎవరికైతే ఈ క్రియేషన్ కాన్షియస్నెస్ ఉంటుందో, పర్ఫెక్ట్ మాస్టర్స్ గానీ అవతారు గానీ, ఆ డిసెండ్ అయిన వాళ్ళందరికీ ఈ విభజన గురించి ఆ అవేర్నెస్ ఉంటుంది. క్రియేషన్ గురించి అవేర్నెస్ ఉంది అంటే డిఫరెన్సెస్ యొక్క అవేర్నెస్ ఉంది అని అర్థం, డ్యుయాలిటీ యొక్క అవేర్నెస్ ఉందని తెలుసు. అప్పుడు అందరూ అంటున్నది ఈ క్రియేషన్ లో అందరూ అనేవాడు, అక్కడ వాళ్ళు దాటి బియాండ్ గాడ్ ఒకటే, ఒక్కరికే ఆల్ది. ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంతేనండి, మీరు ఒక్కలే పడుకున్నారు, మీ కళ్ళ ఎంతో మందిని చూస్తారు, కానీ మీకు ఖచ్చితంగా తెలుసు మీ కళ్ళ కనిపిస్తున్న మీరు కానీ, మీ ఎదురు మీరు మాట్లాడుతున్న వ్యక్తి కానీ, మీ ప్రక్క నుండి వెళ్ళిపోతున్న వెహికల్ కానీ, మీకు కనిపిస్తున్న ఆకాశం కానీ, కళ్ళు అవన్నీ మీరే అని కదా. అది ఎలా తెలుసు అంటే ఉన్నది మీరు ఒక్కలే ఉన్నారు. ఆ కళ్ళ అన్ని పాత్రలు ఉన్నా కూడా కళగంటున్న వాడు ఒకడే. అలాగే భగవంతుడు అనేవాడు కంటున్న కళ అనేది క్రియేషన్ అనుకుంటే అట్లీస్ట్ మనకు అర్థం చేసుకోవడానికి సింపుల్ గా అందులో కనిపిస్తున్నవన్నీ కూడా ఈయన అనే విషయం అతనికి తెలిసిపోతుంది. చూడండి, ఒక్కోసారి మనం కళ్ళ ఉంటూ మెలకు వచ్చి మళ్ళీ కావంటే కళ్ళలోకి వెళ్ళొచ్చు. మనం అలాంటి స్థితిని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నిద్ర మధ్యలో లేచి మళ్ళీ పడుకుంటే కళ వస్తుంటది. సో అప్పుడు మనకు తెలుస్తుంటది ఇది అట్లీస్ట్ కొంతవరకు అవేర్నెస్ ఉంది అలా అనుకోండి. ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో మీరు అన్నిటికీ ఏకత్వం అనేది అయితే గాడ్ స్థితిలో ఎప్పుడూ ఉంటుంది, అనేకత్వం అనేది కేవలం క్రియేషన్ స్థాయిలోనే ఉంటుంది. సో ఈ పారాగ్రాఫ్ లో మాట్లాడుతుందంటే ఒకసారి సమ్అప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. గాడ్ గా పర్ఫెక్ట్ కాదు అని చెప్పారు, అలాగే మ్యాన్ గా కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ పరిమితుల మధ్య ఉన్నటువంటి మానవుడు ఆ అనంతతను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే అది పర్ఫెక్షన్ అవుతుంది. అంటే మ్యాన్ బికమ్స్ గాడ్ అయ్యేటప్పుడే అది పర్ఫెక్షన్ అవుతుంది. అలాగే గాడ్ గా ఒకసారి గాడ్ స్థితిని పొందిన తర్వాత తనను గాడే అనుకుంటాడు. అతను నేను అనంతమైన వాడిని అనుకుంటాడు. అలా ఇన్ఫినిట్ ని అలా ఉండిపోతూ ఆ ఇన్ఫినిట్ లోనే అనుభవం, ఆ అనంతతలోనే తన అనుభవాన్ని పొందుతూ ఉన్నప్పుడు అది పర్ఫెక్షన్ అనిపించుకోదు. అతను మళ్ళీ ఆ అనంతతని పరిమితుల మధ్య దాన్ని వాడినప్పుడు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన మధ్యకి దిగొచ్చినప్పుడు, అతను మన మధ్య ఆ భగవంతుడి జీవితాన్ని జీవించినప్పుడు అది ఇంకా ఉత్తమమైనటువంటి పర్ఫెక్షన్ అవుతుంది. అది ముందు చెప్పిన పర్ఫెక్షన్ కంటే గొప్పది అని చెప్పాడు బాబా. అంటే దీని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు లార్డ్ మెహర్ లో ఉంది. ఇక్కడ బాగా ప్రిసైజ్ గా చేసి ఒక ఆర్టికల్ రూపంలో తీసుకొచ్చారు కాబట్టి ఉన్నది. కానీ యాక్చువల్ గా ఇది వివిధ సందర్భాల్లో తన శిష్యులకి 1930s లోనే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఈ ఆర్టికల్ తయారు చేయబడింది, డిస్కోర్సెస్. సో అక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు రిఫర్ చేయొచ్చు లార్డ్ మెహర్. సో ఆ పర్ఫెక్షన్ కంటే కూడా, అంటే మ్యాన్ బికమ్స్ గాడ్
అది అయ్యేటువంటి పర్ఫెక్షన్ అనేది ఇంకా అత్యుత్తమమైనటువంటి పర్ఫెక్షన్ అని చెప్పారు. సో అది అయ్యేటప్పుడే దాని పరిపూర్ణత చేకూరుతుంది. అదే లాస్ట్ లైన్ లో చాలా బాగా చెప్పిన మాట, ఇన్ఫినిట్ హ్యాస్ టు డిస్కవర్ ఇట్స్ అన్లిమిటెడ్ లైఫ్ ఇన్ అండ్ త్రూ ద ఫైనైట్ వితౌట్ గెటింగ్ లిమిటెడ్ బై దిస్ ప్రాసెస్. కాబట్టి ఒక అనంతమైనటువంటి భగవంతుడు ఈ పరిమితుల మధ్య ఉన్నటువంటి ఈ క్రియేషన్ లోకి వచ్చి దేనికి అంటుకోకుండా ఆ జీవనాన్ని సాగించినప్పుడు అది అత్యుత్తమమైనటువంటి పర్ఫెక్షన్ అవుతుంది అని అన్నారు. అది ఈ పారాగ్రాఫ్ లో చెప్పింది. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? సో అలా లేకపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. దిస్ ఇస్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ దిస్ చాప్టర్. చదవండి, కంటిన్యూ చేయండి. God's perfection is revealed only when he manifests himself as man. అంటే భగవంతుడు మానవునిగా వ్యక్తమైనప్పుడు మాత్రమే అతని పరిపూర్ణత వెల్లడవుతుంది. The conscious descent of God into the limited form of man is the avatar. అంటే అతని ఇచ్చ మేరకు ద కాన్షియస్ డిసెంట్ ఆఫ్ గాడ్, భగవంతుడు దిగి రావడం అనేటటువంటిది ఎలాగ మానవ రూపంలో దిగి రావడం, పరిమితమైనటువంటి మానవ రూపంలో దిగి రావడం అనేది అవతారం, ఆయన అవతారుడు. దిస్ అగైన్ ఇస్ కేస్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇది పరిపూర్ణత అంటే. డస్ వీ హ్యావ్ పర్ఫెక్షన్ ఫైనైట్ transcends its limits and realizes its infinity, or when the infinite gives up its supposed aloofness and becomes man. That sentence ఉంది సార్. This again, thus we have perfection when the finite transcends. అంటే ఇక్కడ మ్యాన్ గాడ్ గురించి చెప్తున్నారు అనుకుంటున్నా సార్. అంటే అనంతతను అనుభూతి చెంది ఎలాగ ఈ ప్రయాణం అంతా కొనసాగించి ఈ పరిణామ క్రమం, పునర్జన్మ ప్రక్రియ, అంతఃపరిణామ క్రమం ఇదంతా కొనసాగించిన తర్వాత తను భగవంతుడిగా అనంతతతో అనుభూతి చెంది ఒకటిగా అయినప్పుడు వెన్ ద ఇన్ఫినిట్ గివ్స్ అప్ ఇట్స్ సపోజ్ అలూఫ్నెస్ అండ్ బికమ్స్ మ్యాన్, అంటే మానవుడిగానే ఇది సాధించినప్పుడు అది పరిపూర్ణత అవుతుంది. ఇన్ బోత్ కేసెస్ ద ఫైనైట్ అండ్ ద ఇన్ఫినిట్ డు నాట్ స్టాండ్స్ అవుట్ సైడ్ ఈచ్ అదర్. అంటే ఈ రెండు స్థితుల్లో కానీ మానవుడు భగవంతుడైనప్పుడు, భగవంతుడు మానవుడిగా అయినప్పుడు కూడా ఈ పరిమితం అపరిమితం అనేటటువంటిది వేరువేరుగా ఉండదు. అదంతా కూడా ఒక్కటిగానే ఉంటుంది. వెన్ దెర్ ఈస్ ఎ హ్యాపీ అండ్ కాన్షియస్ బ్లెండింగ్ ఆఫ్ ది ఫైనైట్ అండ్ ద ఇన్ఫినిట్ వీ హ్యావ్ పర్ఫెక్షన్. సార్ తెలుగు చదువుతాను నేను. Then we have the infinite reveals itself through the finite without getting limited thereby, and the finite transcending its sense of limitations in the full knowledge of its really being, the revelation of the infinite. ఈ తెలుగు ఒకసారి చదువుతాను సార్. మరోలా చెప్పాలి అంటే పరిపూర్ణత అనేది అటువంటి అనంతానికి చెందినది కాదు. ఏది మనం ముందు పేరాలో చదువుకున్నాం కదా, అంటే ఆ పరిమితం వేరు అనుకుని ఒక్క అనంతతనే అనుభవించేటటువంటిది అది పరిపూర్ణత కాదు. ఆ అనంతత కాదు. అందుచేత అనంతము ఈ ప్రక్రియ ద్వారా పరిమితమైపోకుండా తన అపరిమిత జీవనాన్ని కనుగొనాలి. భగవంతుడు మానవునిగా వ్యక్తమైనప్పుడు మాత్రమే అతని పరిపూర్ణత వెల్లడవుతుంది. అంటే ఈ అనంతుడైనటువంటి ఈ భగవంతుడు మానవుడిగా భూమిపైకి దిగివచ్చి ఈ పరిమిత దేహంతో దిగివచ్చినప్పుడు మాత్రమే ఈ పరిపూర్ణత పరిమితాన్ని కలగలిపి అతనిలో ఇముడ్చుకున్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణత అవుతుంది. భగవంతుడు పరిమిత మానవ రూపంలో ఎరుకతో దిగి రావడమే అవతారము అంటే. అంటే అవతారం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. అంతటి భగవంతుడు కూడా మానవ రూపంలో అంటే ఎరుకతో దిగి రావడం, ఆ భగవంతుడి యొక్క ఆ ఎరుక అతనిలో ఇముడ్చుకొని సృష్టి యొక్క ఎరుక కూడా అని నేను అనుకుంటున్నాను సార్. భగవంతుడు పరిమిత మానవ రూపంలో ఎరుకతో దిగి రావడం అంటే అతని ఇచ్చ మేరకు దిగి రావడమే అవతారము అంటే. పరిపూర్ణత యొక్క మరో సందర్భం అవుతుంది. ఆ విధంగా పరిమితం తన పరిమితులను అధిగమించి
తన అనంతతను తెలుసుకున్నప్పుడు లేదా అనంతం కల్పితమే అయిన తన ఒంటరితనాన్ని విడిచిపెట్టి మానవుడైనప్పుడు మనం పరిపూర్ణతను చూడగలం. అంటే ఇది 2 సందర్భాలు ఇక్కడ చెప్తున్నారు. దైవీ మానవుడు, మానవ దైవం, ఈ రెండింటి గురించి కూడాను. ఈ 2 సందర్భాల్లోనూ పరిమితం మరియు అపరిమితం ఒకదాని నుండి మరొకటి విడిగా ఉండదు. అంటే సమస్తాన్ని ఇంకా మరి అంతటిని కూడా తనలో కలిగే ఉంటుంది. అంతటి యొక్క ఎరుక కూడా తనలో ఇముడ్చుకొనే ఉంటుంది. అది అంటే పరిమితము అపరిమితము రెండింటిని కూడా తనలోనే కలగలిపి ఉంటాడు ఈ 2 స్థితులు. మ్యాన్ గాడ్, గాడ్ మ్యాన్. పరిమితం అపరిమితం మధ్య ఆనందకరమైన మరియు ఎరుకతో కూడిన మేళవింపు ఉన్నప్పుడే మనం పరిపూర్ణతను చూడగలం. ఇది పరిపూర్ణత అని అనాలనుకున్న పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది అంటే ఈ రెండిటి యొక్క ఎరుకతో కూడిన కలయిక. ఆ 2 అంటే క్రియేషన్ కాన్షియస్, గాడ్ కాన్షియస్ 2 కూడాను కలగలిపి ఉన్నప్పుడు ఆ ఎరుకతో కూడినటువంటి ఆ కలయిక మేళవింపు అక్కడే పరిపూర్ణతను చూడగలం అనేది చెప్తున్నారు. అపరిమితం తాను పరిమితం అయిపోకుండానే పరిమితం ద్వారా తనను తాను వెల్లడి చేసుకుంటుంది. అంటే మానవ రూపంలోకి వచ్చి అక్కడ ఈ పరిమితుల్లో ఇరికిపోదు. ఈ పరిమితులు అక్కడ ఎటువంటి పరిమితులు, హద్దులు ఏమీ ఉండవు. అపరిమితం అపరిమితంగానే ఉంటుంది, కానీ పరిమితంలోకి వచ్చింది. అలాగే తనని అపరిమితత్వాన్ని వెల్లడి చేసుకుంటుంది. అలాగే తాను అనంతాన్ని అనే పూర్తి జ్ఞానంతో పరిమితం తన పరిమితత్వ భావనను అధిగమిస్తుంది. అంటే ఈ మానవ రూపంలో ఉండి ఈ సృష్టి, ఈ చైతన్యం, ఈ పరిధిల్లో ఉన్నటువంటి ఈ భావన అనేటటువంటిది దీన్ని విడిచిపెట్టి తన పరిమితత్వ భావనను అధిగమించి తాను అనంతాన్ని అనేటటువంటి ఆ అనంత జ్ఞానంతో ఇదంతను కూడా తెలుసుకుంటుంది. తాను అనంతాన్ని అనే పూర్తి జ్ఞానంలో పరిమితం తన పరిమితత్వ భావనను అధిగమిస్తుంది. అంటే పూర్తి ఆ వెలుగు ఎప్పుడైతే ఎంటర్ అయిందో చీకటికి అక్కడ చోటు లేదు. పూర్తి జ్ఞానంతోనే తన ఈ శరీరంలో ఇమిడి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ 2 స్థితుల్నే పరిపూర్ణుడు అనేటటువంటిది అని చెప్పగలుగుతాం అనేది బాబా చెప్తున్నారు. అంటే దైవీ మానవుడు, మానవ దైవం వాళ్ళని దాటి ఏది ఉండదు. సమస్తము అంతా కూడా ఆ భగవంతుడు సృష్టి యావత్తు చైతన్యం కూడా సమస్తము వాళ్ళలోనే ఉంటుంది అనేది చెప్పినట్టు నాకు అనిపించింది సార్. జయబాబు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరైనా మాట్లాడతారండి? ఒక డౌట్ అండి అసలు అది సపోజ్డ్ ఎలూఫ్నెస్ అన్నారు కదా, అది ఏ కాంటెక్స్ట్లో అన్నారు కొంచెం చెప్పండి. నాకు అది కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. Thus we have perfection when the finite transcends its limits and realizes its infinity, or when the infinite gives up its supposed aloofness and becomes man. Aloofness అంటే మరి అతను గాడ్ రియలైజేషన్ వచ్చేటప్పుడు తనకి నేను ఒక్కనే అంటే నేనే ఉన్నాను, ఆ నేను అనేది అంటే గాడ్ కాన్షియస్నెస్ తప్పిస్తే మరే ఉండదు. అతను ఏం చూసినా గాడే కనిపిస్తాడు. అతనికి ఆ ద్వైతం అనేది ఉండదు, రెండవది అనేది ఉండదు కదా. అది ఒక కైండ్ ఆఫ్ ఎలూఫ్నెస్ అని అనుకోవచ్చు కదా. మీరు ఒంటరిగా ఉన్నారు, మీరు తప్పిస్తే మీరు కనిపించట్లేదు ఒక ఇంట్లో అనుకోండి. అదే అంటే ట్రూత్ కదా. సపోజ్డ్ అని మళ్ళీ ఎందుకన్నారా? నేను అంటే ఎలూఫ్నెస్ అంటే దాని ఎలూఫ్నెస్ కి నిజమైన ఎలూఫ్నెస్ కాదని, అది కంప్లీట్నెస్ యాక్చువల్ గా. అది కానీ ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అన్నమాట అక్కడ. అంటే ఎలూఫ్నెస్ అనే వర్డ్ వాడకూడదు యాక్చువల్లీ, వాడకూడదు. కానీ ఈ కాంటెక్స్ట్ కి తగ్గ కొంచెం మనకి దీనికి వెయిటేజ్ ఇవ్వడం కోసం ఎలూఫ్నెస్ అనే పదం పెట్టారు కాబట్టి సపోజ్డ్ ఎలూఫ్నెస్ అని అన్నారు. అలా అనుకోవచ్చు. అంటే గాడ్ ఒక్కడే ఉన్నాడు, పాపం ఒంటరిగా ఉన్నాడు, అందులో మజా లేదు. యాక్చువల్లీ వెన్ హీ కమ్స్ డౌన్, వెన్ హీ లివ్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ బిట్వీన్, ఇన్ అమాంగ్ దీస్ డ్యుయాలిటీ, అప్పుడు అది బాగుంటుంది అని చెప్పడంలో అక్కడ అతను ఎలూఫ్నెస్ అని వాడారు. అందుకు సపోజ్డ్ ఎలూఫ్నెస్. రెండోది అబ్జర్వేషన్ కూడా అండి, చదువుతున్నప్పుడు అంటే కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా ఫైనైట్లో ఉండి ఇన్ఫినైట్ని ఇమాజిన్ చేసుకోవడం కంటిన్యూస్గా అన్న ప్రాసెస్, అంటే ఏదైతే మన కేసులో బాబా రూపం, బాబా నామం, ట్రూత్ ప్రతిరూపం కనుక
ఒక విధంగా ఇట్స్ ప్రాసెస్ నుంచి బయటపడడానికి షార్ట్ సర్క్యూట్ ప్రాసెస్ లాంటిది అనమాట అది. అలా అనిపించింది నాకు ఇది చదువుతుంటే. నిరంతరం ఆయన గుర్తుపెట్టుకోవడం అంటే ఈ ప్రాసెస్లో ఉన్నాం కదా మనం కంటిన్యూస్గా. ఇన్ఫినైట్ ఇమాజిన్ చేసుకోవడం, ఆయన తలుచుకోవడం అంటే ఒక విధంగా ఫోర్స్ఫుల్లీ వీఆర్ ట్రయింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ప్రాసెస్ ఇందులోంచి బయటపడడానికి. అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనిపించింది నాకు. అవునండి. ఈవెన్ అన్ని పద్ధతుల్లో కూడా అన్ని మార్గాలు, భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలు అన్నింటిలో కూడా ఒక రకంగా మన పరిమితత్వాన్ని మర్చిపోయి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటారు కదా బాబా. అంటే నీ పరిమితులను నువ్వు మర్చిపోయి యాజ్ అ మ్యాన్ గా కానీ ఎనీథింగ్ ఏ రకమైన మనస్సు కల్పించే పరిమితులతో మమేకం అవ్వకుండా సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే అది. నువ్వు ఇప్పుడు నేను మగవాడిని, నాకు ఇంత వయసు, నేను ఈ జాబ్ చేస్తున్నాను, నాకు పలానా వాడు అవమానించాడు, నేను ఇంత గొప్పవాడిని, నా విద్య వల్ల ఇది అని ఏ రకమైన ఐడెంటిఫికేషన్స్ ఏర్పడుతూ దాంతో మనం ఎప్పుడు మమేకం అయిపోతూ సుఖపడ్డమో దుఃఖపడ్డమో జరుగుతుందో అవన్నీ మర్చిపోయి ఈ భక్తి యోగం అనేది ఆ ప్రేమ యోగం తీసుకునేటప్పుడు అనంతుడైనటువంటి ప్రీతముడి రూపంలో ఆ సత్యాన్ని ఇష్టపడుతూ, జ్ఞాన మార్గంలో ఆ పరమాత్మ నిరాకార రూపంలో ఉండే అనంతతను ఇష్టపడుతూ, సేవా మార్గంలో అన్నింటిలో వ్యాపించి ఉన్న విశ్వాత్మని ఇష్టపడుతూ, ఇలాగా మీరు అంటే మీ పరిమితుల్ని అంటే మన పరిమితులను మనం మర్చిపోయి అనంతతతో నిరంతరం జ్ఞాపకంలోకి తెచ్చుకోవడమే ఒక రకమైన మెటమార్ఫిస్. అదే అయస్కాంతంతో ఉండి ఎలాగైతే అదే అయస్కాంతం అయిపోతుందో అలాగే మనలో కూడా ఈ సంస్కారాలని అంటే ఈ రిమెంబరెన్స్ వల్ల, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ వల్ల డెఫినెట్ గా మనం అదే అయిపోతాం. అందుకే అది పెట్టారేమో ఈ యోగాలన్నింటిలో అనిపిస్తుంది. అయితే 7 అయిపోయిందండి. మనం రేపు కంటిన్యూ చేద్దాం. బహుశా దీనికి జస్ట్ కంక్లూడ్ చేసుకుని మనం నెక్స్ట్ చాప్టర్ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ లోకి ఎంటర్ అవుతున్నాం. రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.